హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్టీ యూనిక్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తారో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ కప్పుతో ఒక కప్పు వరకు అయితే కందిపప్పు తీసుకొని ఒక 2-3 టైమ్స్ వరకు కడిగి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకొని అదే బౌల్తో 2 కప్స్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి 3-4 వచ్చే వరకు. నెక్స్ట్ ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో కానీ లేకపోతే స్మాషర్తో కానీ మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం పప్పుచారుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బౌల్తో అయితే టోటల్గా 3 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని మరగనివ్వాలి పప్పుచారుని. ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మరిగేటప్పుడే. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి మరిగేటప్పుడు. మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఒక 10 మినిట్స్ వరకు అయితే పప్పుని మంచిగా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంకొక 5 మినిట్స్ వరకు మరిగించుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వంటలు కూడా ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి పప్పుచారు అయితే మరిగిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ పప్పు ఉడికించేటప్పుడు మరియు ఇప్పుడు పోపు వేసుకునేటప్పుడు కూడా వేసుకోవాలి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 2 ఎండుమిర్చి వేసుకొని అన్నీ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మనకి ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అంతా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నాం, ఇప్పుడు వేసుకున్నాం. పసుపు చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పప్పుచారు మరిగిన దాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పోపు వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.